ముందుగా అందరికీ నమస్కారం. ఆసరా పింఛని పెంపు గురించి, అలాగే ఆసరా పింఛని కొత్త ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే ఆసరా పింఛన్కి వచ్చిన 2 కొత్త నిబంధనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ముందుగా అయితే ఆసరా పింఛని పెంచాలనుకుంటే ఈ వీడియో అయితే లైక్ చేసి చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వై క్రియేటర్. మన ఛానల్లో రైతు బంధు గురించి, ఆసరా పింఛను గురించి, అలాగే రైతు రుణమాఫీ గురించి ప్రతి ఒక్కటి మన ఛానల్లో ప్రతి ఒక్క రైతులకు కానీ ప్రతి ఒక్క ప్రజలకు కానీ ఉపయోగపడే వీడియోలు చాలా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఒక్క లైక్ చేసి వీడియో చూడండి. ఓకే, అయితే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే కొంతమందికి అయితే పాత ఆసరా పింఛన్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎందుకంటే ఎవరికైతే కొందరికి మూగ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తర్వాత మాటలు రావడం, లేకపోతే చేతిరిగిన వాళ్ళకి మళ్ళీ మంచిగా కావడం, అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ చెక్ చేసి వాళ్ళకి ఆసరా పింఛని రావాలా రావద్దు అనేది నిర్ణయించుకోబోతున్నాను. అలాగే ఆసరా పింఛని అయితే వికలాంగులకైతే 4016 ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే వారికి కూడా దసరా నుంచి 6016 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి, కళ్ళు గీత వారికి, మరియు చేనేత వారికి, ఒంటరి మహిళ వారికి, వీరికి మాత్రం 2016 నుంచి 4016లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇదైతే చాలా మంచి న్యూస్. అలాగే మరొకటి ఏంటంటే, గత నెలలో ఇంకా ఆసరా పింఛని ఎప్పుడు ఇస్తారని చాలామంది వెయిట్ చేస్తున్నారు. వారికి కూడా ఒక ప్రకటన తెలిపింది. అదేంటంటే ప్రతి ఒక్కరికి ఆగస్టు నెల పింఛన్ ఏదైతే ఉందో సెప్టెంబర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది చాలామందికి ఉంటుంది కదా, ఇప్పుడు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, విజయ్ వై క్రియేటర్ అండ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఎందుకు లేట్ అవుతుందంటే ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువనే. వారికి నెలకి 18,000 కోట్లు రావాలి. కాకపోతే వారికి ఎంత నిధులు వస్తున్నాయి? 22,000 కోట్లు అవసరం ఉంటే 18,000 కోట్లే రావడం జరుగుతుంది. దీని ద్వారా ఒక నెల ఒకరికి ఆపి, ఒక నెల ఉపాధ్యాయులకు ఆపి ఆసరా పింఛన్ వారికి ఇవ్వడం, ఒకవేళ ఉపాధ్యాయులకు మరి ఆసరా పింఛన్ ఆపి రైతులకు ఇవ్వడం, రైతు బంధు కోసం ఇలా ఇవ్వడం వల్ల ఆలస్యం జరుగుతుంది. దీనిని త్వరలో ప్రభుత్వం కూడా దీన్ని చర్చించి ప్రతి నెల కరెక్ట్ 1వ తేదీన ప్రతి ఒక్కరికి ఖాతాలో డబ్బులు జమ చేయాలని కూడా నిర్ణయించుకోబోతుంది. దాని గురించి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. ముందుగా అయితే దసరా నుంచి అయితే వృద్ధులకి, వికలాంగులకి అయితే ఆసరా పింఛన్ పెంచబోతున్నారు. ఇదైతే చాలా సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దగ్గర 6-7 నెలల నుంచి ఆసరా పింఛన్ ఎప్పుడు పెంచుతారని వెయిట్ చేస్తున్నది ఉంది. ఓకే, అండ్ ఆసరా పింఛని, రైతు బంధు, రుణమాఫీ గురించి, అలాగే ప్రతి ఒక్కటి ఏం అప్డేట్ వచ్చినా మన ఛానల్ పోస్ట్ చేస్తాను. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.